టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని విశాఖలో అట్టహాసంగా నిర్వహించారు. ఆర్కే బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని నివాళులర్పించారు. పార్టీ సంస్థాపనతో ఎన్టీఆర్ సేవలను నేతలు స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ నిర్ణీత మరింత బలోపేతం చేస్తామంటున్న వేపాడ చిరంజీవితో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. నగరంలో జరుపుకుంటున్నారు. అందుకు సంబంధించి విశాఖలో ఘనంగా నిర్వహిస్తూ కూడా బీచ్ రోడ్లు ఏదైతే ఉందో దానికి అక్కడ మొత్తం ఒక భారీ విగ్రహానికి అయితే పూలమాలలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనతో పాటు ఎమ్మెల్సీ వేపాటి చిరంజీవి గారు ఉన్నారు. అసలు ఎలా ఉంది, అసలు తెలుగుదేశం ప్రభావం ఏ విధంగా ముందుకు వచ్చింది అనే విషయం తెలుసుకుంటాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఉంది? అది ఎక్కడో ఒక చిన్న మారుమూల ప్రాంతంలో అన్నగారు తీసుకొచ్చిన పార్టీ ప్రధానంగా ఈరోజు ఎంత ఎత్తుగా ఎదగడం గల కారణం ఏమంటారు? 1982 మార్చి 29కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర చూస్తే అప్పటికే రాష్ట్రం ఏర్పడి 3 దశాబ్దాలు అయినప్పటికీ అసలు ప్రగతి ఫలాలు ప్రజలకు చేరలేదు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఎక్కడో ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టేవారు. అది తట్టుకోలేక అప్పటి ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, రాజకీయాలు సామాన్యుడికి చేర్చాలని, ప్రభుత్వ ఫలాల్ని పేద ప్రజలకు చేర్చాలని, పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ అందించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. పెట్టడమే కాదు, ఆయన ఆచరించి చూపించాడు. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఎన్టీ రామారావు గారి తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించి తెలుగు ప్రజల కీర్తి పతాకాన్ని దేశవ్యాప్తంగా ఎగరవేయాలని చెప్పి కృషి చేస్తున్నారు. ఇక లోకేష్ బాబు గారు అయితే విదేశాల్లో తిరుగుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీల్ని మన రాష్ట్రానికి, ముఖ్యంగా విశాఖపట్నానికి తీసుకొచ్చి ఒక జాబ్ క్రియేటర్గా మారారు. అందుకే తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు ప్రజల రక్తంలో ఒక్కసారి ఉప్పొంగుతూ ఉంటుంది. ఈరోజు ఈ అభివృద్ధి ఫలాలు వచ్చాయంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు నిజంగా మేము గర్వపడుతున్నాం. ప్రధానంగా ఐటీ హబ్ కావచ్చు, ఇప్పుడు ఉత్తరాంధ్ర కళ్ళకు కంటున్న మన ఈ రైల్వే జోన్ కావచ్చు, అలానే స్టీల్ ప్లాంట్ కావచ్చు, వీటన్నింటిని ఎలా చూడొచ్చు? కొత్తగా ఒక స్టీల్ ప్లాంట్, ఉక్కు మహానగరం, ఉక్కు ఆంధ్రాగా పిలుపు తీసుకోవడానికి అయితే తీసుకొచ్చామని చెప్పారు. దాన్ని ఎలా చూడొచ్చు? గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఇనుముక్కు కర్మాగారం నష్టాల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కృషి వల్ల, మన ఎంపీల కృషి వల్ల ఈరోజు ఇనుముక్కు కర్మాగారము లాభాల బాటలో కూడా ఈరోజు ఇనుముక్కు కర్మాగారం పయనిస్తుంది. ఒకప్పుడున్న సామర్థ్యం కంటే ఈరోజు 73 నుంచి 90% కూడా ఉక్కు సామర్థ్యం పెరుగుతూ వచ్చింది. చాలా సంతోషించాల్సిన అంశం. మరో పక్క భోగాపురం ఎయిర్పోర్టు ఈ జూన్కి రెడీ అయిపోతుంది. ఇంకో పక్క రైల్వే జోన్ కూడా ఆపరేషన్లోకి రాబోతుంది. ఇంకోవైపు ఐటీ కంపెనీలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ డేటా సెంటర్ వంటి ఐటీ కంపెనీలు కూడా ఈరోజు విశాఖపట్నానికి వచ్చాయి. ఈ మధ్య మీరు చూశారు, అనకాపల్లిలో అర్సిలర్ మెటల్, నిప్పన్ స్టీల్ ప్లాంట్ను కూడా ఓపెన్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే అసలు వెనకబడ్డ ఉత్తరాంధ్ర అనే పేరు పోయి రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఎక్కడానికి కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందనేది నిజంగా మనం గర్వపడాలి. మీరు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎంతోమందికి సహాయ సహకారం అందించారు. అటువంటిది మీరు ఒకసారిగా ఈ ఎమ్మెల్సీ పదవి అలాంటి టీడీపీ వైపు తీసుకురావడానికి ఎలా చూడొచ్చుంటారు? అసలు టీడీపీకి ఎలా అనిపిస్తుంది మీరు టీడీపీలో ఉండడానికి? నాకు టీడీపీలో ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుందండి. నేను యాక్చువల్గా ఒక లెక్చరర్గా పాఠాలు చెప్పేవాడిని. మా స్టూడెంట్స్ని చాలామందిని అడిగాను, ఇలా ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది వెళ్ళాలంటే మీలాంటి వాళ్ళు వెళ్తే జాబ్ క్యాలెండర్ తేవడానికి ఉపయోగపడతారని చెప్పారండి. నేను గెలిచినప్పటి నుంచి బాబు గారిని, లోకేష్ బాబు గారిని జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని కోరితే వారు మేనిఫెస్టోలో భాగంగా మరియు నిరుద్యోగుల కోరిక మేరకు ఈరోజు జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు. అందుకే ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. నిజంగా ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటింపజేసినందుకు, నిరుద్యోగులు ఓటేసినందుకు, గెలిపించినందుకు, నేను తెలుగుదేశం పార్టీలో ఉండి అటు పార్టీ లోకేష్ బాబు గారు మాట నిలబెట్టుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నో ఘనతలు, ఎన్నో చరిత్రలు అయితే సృష్టించామని చెప్పేసి అయితే తెలుగుదేశం ఎమ్మెల్సీ పార్టీ, మన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ మనతో పాటు తెలియజేసిన పరిస్థితి. వేపాడ చిరంజీవి అనగానే లెక్చరర్గా ఎంతోమందికి అయితే పూర్తిగా అందరికీ తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండడంతో దీనికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకమైన కీలకమైన జాబ్ క్యాలెండర్స్తో పాటు ఉత్తరాంధ్రలో జరుగుతున్న పలు సమస్యలపైన కూడా శాసన మండలిలో చర్చించి, అలానే ప్రస్తుతం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు కారణంగా అయితే వాళ్ళతో పాటు పూర్తిగా చర్చలు జరిపి ఎంతో ఘన విజయాన్ని సాధిస్తున్నామని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవానికి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీఆర్తో పాటు అలానే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ సైతం వీళ్ళు ముగ్గురు కూడా ఎంతో కృషి చేశారన్న విషయాన్ని అయితే ప్రస్తుతం వ్యాపార చిరంజీవి గారు తెలియజేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయికరణ్తో సూర్యప్రకాష్, స్వంత టీవీ, విశాఖపట్నం.